అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక అద్భుతమైన పాయసం అండి. శనగపప్పు పాయసం అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. 9 రకాలు 11 రకాలు 5 రకాలు అలా చేయలేని వాళ్ళు ఉంటారు కదా. సింపుల్గా చేసుకునే వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, తీరిక లేని వాళ్ళు, వీలు పడని వాళ్ళు, చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి. శనగపప్పుతో పాయసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు కదా, అందుకే కదా మనం పూర్ణాలు అవి చేస్తుంటాము. ఈ పాయసం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా చేసుకోవాలనే విషయాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ పాయసం మనకి ఇలాగా పండగలప్పుడే కాకుండా ఇలా వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, మనకి ఏదో పండగలు వస్తూనే ఉంటాయి కదా, పండగలప్పుడే కాకుండా మనం మామూలుగా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఈ పాయసం కోసం అని చెప్పేసి 1 కప్పు శనగపప్పును బాగా కడిగేసి 2 కప్పులు నీళ్ళు పోసి 2 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే 1 అరకప్పు బియ్యాన్ని, 1 5-6 జీడిపప్పులను కూడా బాగా కడిగేసుకుని వీటిని కూడా ఒక పక్కగా వేరుగా నానబెట్టుకోవాలన్నమాట. ఒక 2 గంటల సేపు బియ్యము జీడిపప్పులు కూడా నానాలి, శనగపప్పు అన్నీ కూడా. అలాగే 1 చిప్ప కొబ్బరి చిప్పని, ఫ్రెష్ కొబ్బరి చిప్ప పైన బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, అదంతా తీసేసి నీట్గా తెల్లగా ఉండాలన్నమాట. కొబ్బరి మనకి ఎక్కడ కూడా నల్లగా ఉండకూడదు. చక్కగా నీట్గా కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని మనం 2 గంటల సేపు నానబెట్టుకున్న ఈ జీడిపప్పులు, బియ్యం ఉన్నాయి కదా, ఇవి, ఆ కొబ్బరి, అలాగే ఒక 3-4 యాలకులు, ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పాయసం చిక్కదనం అంతా ఈ కొబ్బరి, బియ్యం, జీడిపప్పు పేస్ట్లోనే ఉంటుందన్నమాట. ఇంకా మనం పాలు వేయం అనమాట. కావాలనుకునే వాళ్ళు పాలు వేసుకోవచ్చు. మనం నానబెట్టుకున్న బియ్యం నీళ్ళు కూడా వేసేసుకుని ఇంకా పైన నీళ్ళు పోయకుండా ఆ నీళ్ళతోనే చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 గంటల సేపు నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఒక గిన్నెలో కానీ కుక్కర్లో కానీ వేసేసుకుని, నేనైతే ఇక్కడ ఇత్తడి గిన్నెలోనే వేస్తున్నానండి. 1 కప్పు శనగపప్పుకి ఆల్రెడీ మనం 2 కప్పులు వాటర్ పోసుకుని నానబెట్టుకుని ఇంకో 3 కప్పులు వాటర్ పోసుకోవాలన్నమాట. మొత్తం 5 కప్పులు వేసుకుని లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి. పక్కన వేరే గిన్నెలో 2 కప్పుల బెల్లము, 1 కప్పు పంచదార. మీకు కావాలనుకుంటే అంత బెల్లంతో చేసుకోవచ్చు, లేదా సగం అది సగం ఇది వేసుకోవచ్చు. నేను ఇలా వేస్తున్నాను అనమాట. పంచదార బెల్లం కరిగించుకోవాలి, మనకేమీ పాకం వచ్చేయక్కర్లేదండి. ఇప్పుడు ఈ పప్పుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మెత్తబడేలాగా, మరీ పేస్ట్ లాగా అక్కర్లేదు, కొంచెం ఇలా మనం ముట్టుకుంటే మెత్తబడితే సరిపోతుంది అనమాట. పప్పు మనకి పాయసంలో అక్కడక్కడ తగులుతూనే ఉండాలి, మరీ మ్యాష్ అయిపోకూడదు. చక్కగా పప్పు ఇలా ముట్టుకోగానే అలాగా మెత్తగా ఉడికింది అనుకున్నప్పుడు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యము, జీడిపప్పు, కొబ్బరి చక్కగా నానబెట్టుకుని పేస్ట్ చేసుకున్నాం కదా, అదంతా దీనిలో వేసేసుకోవాలి. ఇలాగ మనం ముట్టుకుంటే పప్పుని ఇలా తునిగితే సరిపోతుందండి, ఇంకా ఎక్కువ ఉడికించకూడదు. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా దీనిలో వేసేసిన తర్వాత మొత్తం దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తుంది అనమాట. అందుకని మెల్లగా లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉంటే మనకి గట్టి పడిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవచ్చు, లేదా మీకు కావాలనుకుంటే పాలు పోసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే కొబ్బరి పాలతోనే చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. మీకు కావాలనుకుంటే పాలు, చిక్కటి పాలు కూడా పోసుకోవచ్చు అనమాట. ఇలా కలుపుతూనే ఉండాలి, అసలు ఎక్కడ ఆపకూడదు అనమాట. కొంచెం సేపు ఆపినా అడుగంటేసేసి పాయసం చక్కగా ఇలా మనం చూడటానికి తెల్లగా ఉంది కదా, అది కాస్త అడుగంటేసేసి కొంచెం నల్లగా అయిపోయి టేస్ట్, స్మెల్ అంతా మారిపోతుంది అనమాట. అందుకని చక్కగా ఇలా ఓపిగ్గా దగ్గరుండి కలుపుకోవాలి. 5 నిమిషాలకి మనకి లోపల మనం వేసిన ఈ పేస్ట్ అంతా కూడా 5 నిమిషాలకే ఉడికిపోతుంది అనమాట. ఒక్కసారి ఇలా లైట్గా మూత పెట్టేసి 1 నిమిషం అలా ఉంచేసిన తర్వాత మూత తీసేసి మనం ముందుగా సిరప్ రెడీ చేసుకున్నాం కదా, బెల్లము, షుగర్ సిరప్, దాన్ని దీనిలో వడబోసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆ పాకం పోసేలోపే, మనం బెల్లం సిరప్ పోసేలోపే గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ కానీ పాలు కానీ వేసుకోండి. ఇంకా ఇప్పుడు బెల్లం సిరప్ పోసిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఉడికిపోయినట్టే పాయసం ఇదండి. చాలా సింపుల్ కదా, చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు దీనిలో మనం ఇంకా యాలకుపొడి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కొబ్బరి, బియ్యము, జీడిపప్పులు పేస్ట్ చేసేటప్పుడే 3 యాలకులు కూడా వేసాం కాబట్టి ఇంకా దీనిలో యాలకుపొడి వేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనమాట, మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. స్టవ్ మీద చిన్న బాండి పెట్టుకుని చిన్న టీ స్పూన్స్తో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, కిస్మిస్లు, మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా దోరగా ఫ్రై చేసేసుకుని ఈ పాయసంలో కలిపేస్తే అద్భుతమైన రుచిగా ఉండే శనగపప్పు పాయసం రెడీ అయిపోయినట్టేనండి. చాలా రుచిగా ఉంటుంది, చేయటం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు.
ఏ పండగకైనా కూడా మనకి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంటే పెద్ద పెద్ద ప్రసాదాలు చేయటం కుదరలేని వాళ్ళు, చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇలాగ సింపుల్గా పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు అనమాట. చూస్తారు కదండి, ఇదండి ఈరోజు వీడియో శనగపప్పు పాయసం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో రీసెంట్గా పెసరపప్పు పాయసం, ఒకే పిండితో 3 రకాల వడలు, ఆవు పులిహోర ఇలాంటివన్నీ కూడా చాలా వీడియోస్ చేసి పోస్ట్ చేశానండి. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.